హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం. ఇవాళ బీరకాయతో మంచి రెసిపీ, బీరకాయ శనగపిండి కర్రీ. చాలా బాగుంటుంది. అసలు శనగపిండి వేసినట్టు కూడా తెలియదు. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. ప్యాన్లో ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కావాలనుకున్న వాళ్ళు మినపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి వేయించుకోండి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా ఒక గుప్పెడు యాడ్ చేసుకుని ఉల్లిపాయలన్నీ బాగా మగ్గనివ్వండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను ఒక 1/2 కప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు టమాటా పూర్తిగా మగ్గిపోయే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టి కుక్ అవనివ్వండి. ఇలా పూర్తిగా టమాటో మెత్తగా ఉడికిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న బీరకాయను ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ, సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. బీరకాయలో ఉన్న వాటర్ అంతా పైకి తేలే వరకు కుక్ అవనివ్వండి. బీరకాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారపొడి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. జనరల్గా బీరకాయలో వచ్చిన వాటరే సరిపోతుంది. లేదు ఇంకా గుజ్జుగా కూర కావాలి అనుకున్న వాళ్ళు ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. కూర ఇలా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ శనగపిండి తీసుకుని కొంచెం వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ శనగపిండిని ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. కూర అంతా చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు చెప్తే కానీ దానిలో శనగపిండి వేసినట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాలి ఇది. చివరిగా కొత్తిమీర వేసి దించేసుకుని వేడివేడిగా అరిగించండి. Thank you for watching. Please subscribe my channel. Thank you.